ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు మీ స్వప్నం ఫలిస్తుంది ఫలప్రదంగా 39 సంతాన సాఫల్యత కేంద్రం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. నగల VAలో కూడా 50% నేను భరిస్తాను. ఐ రెస్పెక్ట్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ. శనార్థులు జోర్దార్ వార్తలకు స్వాగతం. అవ్వలు అయ్యలు అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు అందరు తయారుగా కూర్చున్నారా? చలో ఇక జోర్దార్ వార్తలు తీసుకొని వచ్చిన ఆలస్యం చేయకుండా సురు చేసుకుందాం. ముందుగా పెద్ద వార్తలు. టిక్కుటాకుకు కోర్టు వార్తలు లేకుండా చేయాలని ఇచ్చింది ఆర్డర్లు. రాహుల్ సార్కు స్పీచ్ తిప్పలు కురియన్ చెయ్యబట్ట అయ్యిండు నవ్వుల పాలు. మహబూబ్నగర్ లా తిక్కలోడి చేసిండు ఆగం ఆగం గోడలు వలిగిపోయినాయి చూడురి ఎంతగానం. విలేకరులకు దునియా అవార్డులు ఒక్కసారి చూడుర్రి వార్తలు తెచ్చుడెంతున్న కష్టాలు. ఇంట్లోనే వెళ్ళింది బొచ్చడంత బంగారం పోలీసులు వచ్చి పట్టుకపోతే ఎట్లుంటది వ్యవహారం. అప్పులు వేసి పారిపోతానంటున్న రాములు. దగ్గర ఇగో ఇప్పుడే 76,000 రూపాయలు దాకా అప్పు తీసుకొని పోతానా. ఇగో నువ్వు నా ఎంబడి పడకుండా నాకని చేయకాగు. మాట నోరు దాటిందంటే అవని దాటుతుందని చెప్తారు. అది నోట్లకెళ్ళి వెళ్ళకుండానే ఉండాలి గాని వెళ్ళిందా అన్నప్పుడు మనతోని కాదు. సరేనుల్లా మన సొంటోళ్ళు ఏది వెనక ముందు మాట్లాడినా కూడా జరంతా సర్ది చెప్పుకోవచ్చు. కానీ పెద్ద మనుషులు అనేటోళ్ళు లీడర్లు అనేటోళ్ళు మాట్లాడే కాడ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదా. అసలుకే సోషల్ మీడియా వెళ్తున్న ఈ కాలంలో ఎట్లా పడితే అట్లనే మాట్లాడితే నడుస్తుంది అంటే నవ్వుల పాలుగా రానుల్లా. ఇగో వీళ్ళ పరిస్థితి చూడుర్రి అయ్యో ఎంత నవ్వులో చెప్పని ఉన్నదో. మినిస్టర్ he says make me the chokidar. Don't make me prime minister, he says, make me the chokidar. He says he took the vote from the people of India and became the chokidar of Mr. Anil Ambani. He took the vote. మేము చూపెట్టింది చాలా తక్కువ గాని దేశం మొత్తం ఇప్పుడు ఇదే వీడియో మీద పొద్దెల్ల తీస్తున్నది. ఉత్తుత్తగానేనా దీనికి సినిమాల డైలాగులేసుడు చిత్ర తిట్లు పెట్టుడు చేసి సోషల్ మీడియాలో మస్తుగా తిప్పుతున్నారు. అసలుకే మోడీ మీడియా టీం మస్తు గట్టిగుంటది కదా. దీన్ని తీరులా వీడియోలు చేసుకుంటా రాహుల్ గాంధీ సారు గాలి తీసే పని చేస్తున్నారు. పాపం అయినా తప్పు రాహుల్ సార్ది ఎందుకైతది? ఇంగ్లీష్ హిందీలు తడబడకుండా దంచి కొడతాడు మాగానే. అట్లనే మాట్లాడదామని కేరళ రాష్ట్రంలో రాహుల్ సార్ పోటీ చేస్తున్న వయనాడుకు పోయి మీటింగ్ లో మాట్లాడుతుంటే అక్కడి మలయాళం పబ్లిక్ అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా. అగో ఆ పని రాజ్యసభకు చిన్న చైర్మన్ గా ఉన్న కురియన్ సారు ఆగమాగం చేసిండు. పార్లమెంట్ లో కూర్చొని లీడర్ల దుమ్మి దులిపినట్టే చేసే ఈ కురియన్ సారు చిన్న మాటలకు కూడా కింద మీద అయిండు. Even the world's biggest defense contract. Even the world's biggest defense contract. അദ്ദേഹത്തിന് ഏറ്റവും വലിയ and then in every speech the prime minister speaks of corruption. Prime minister in every speech about corruption. ఇదంతా అక్కడ పెట్టిన మైకులతోనే అయిందట. ఒక మాటకు ఇంకో మాట అస్సలు అర్థం కాలేదట కురియన్ సార్కు. అందుకే అట్లా చెప్పిందట. కొద్దిసేపటికి మళ్ళా మైకులు సరి చేస్తే మంచిగానే చెప్పిండు గాని ఈ బుత్తంతా సందు దొరికినా ఊకుంటారు అవతల పార్టీ వాళ్ళు ఇరుగా తిప్పుతున్నారు. మరి ఇక ముంగట పెట్టబోయే మీటింగుల కాడనన్నా మైకులు భాష మార్చి చెప్పేటోళ్ళను సరిగ్గా పెట్టుకుంటారో చూడాలి. He's never made an aircraft in his life. Sound problem. Then what do we do? Echo problem. Just echo problem. That echo is coming. Okay. He has never made an aircraft in his entire life. He has never made. పోలీస్ కానిస్టేబుల్ అంటే ఎట్లుండాలో, దొంగలను ఎట్లా పట్టుకోవాలనో, తప్పు చేసిన వాళ్ళని ఎట్లా అన్నాలో ముందుగానే ట్రైనింగ్ ఇస్తారు కదా. దాని ప్రకారమే చాలా మంది పోలీసు వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారు. కానీ అట్లా కాదట డ్యూటీలు చేసేది. దునియా మీద తీరొక్క పబ్లిక్ ఉంటారు కాబట్టి అలాని కంట్రోల్ చేసేదానికి పాత పద్ధతులు పనికిరావు కదా. అగో అందుకే ఓ కొత్త పద్ధతిని కనిపెట్టిండు ఓ కానిస్టేబుల్ అన్న. హాగా చూడు ఎట్లా చేస్తున్నాడో పోలీస్ డ్యూటీ. सावधान विश्रम टेक द पोजीशन पीछे मत हल्का है घोड़ा गुद को
आगे बढ़ेगा और एक बार తలకాయే గోడ గుద్దుకో. అదే అట్లా గుద్దుకోవాలి. పోలీసోళ్ళు ఆపినా ఆగద్దు, పాయింట్ జారిపోతున్నా పట్టించుకోవద్దు. గోడన్న వలగాలి, తలకాయ అన్న వలగాలి. ఇప్పుడు మందిని బెదిరించుకుంటా ఛాతి జరుచుకోవాలి. రెడీ, ఛాతి సర్చుకో. एक बार दो बार और एक बार. చూస్తున్నారా ఎట్లున్నదో? హైదరాబాద్ ముసిరాంబాగ్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న మోహన్ అనే కానిస్టేబుల్ కొత్త డ్యూటీది. అంగి ఇడిసి హల్చల్ చేస్తున్నాడట. పోలీసులను ఏలు చూపెట్టుకుంటా బెదిరిస్తున్నాడట. నాగర్ కర్నూలు జిల్లా మైసిగండి కాడ పుల్లుగా దాగి ఇగో ఈ నలుగురిని ఎంబడేసుకొని లొల్లి లొల్లి చేసిండట. న్యూసెన్స్ చేస్తున్నారని పోలీసులు తీసుకుపోయినందుకు గోడకు తలకాయేసి గుద్దుకుంటున్నాడట. చిటికలేసి బెదిరిచ్చుడు, బూతులు దిట్టుడు, ఓ ఆగం ఆగం చందరం చందరం చేస్తున్నాడట. చూడరి ఎవ్వలకు సోయి కూడా లేదు, మాటలు కూడా చక్కగా వస్తనే లేవు. మందు మత్తు మీద దావకాన్ల పరీక్షలు చేపిద్దామని లోపలికి తీసుకుపోతుంటే మస్తు లొల్లి చేస్తున్నారు. మళ్ళా ఓ ఇలేకరన్నను కూడా కొట్టిర్రాట. అబ్బర కొడుక, భలే ఉన్నది కదా మనోని కథ. కానిస్టేబుల్ అంటే ఒక గిట్లు ఉండాలి. గిసొంటోళ్ళు నలుగురించే చాలేదా? శాంతి భద్రతలకు ఏ డోకుండది. సిగ్గులేదు పోలీసు వై ఉండే తోటి పోలీసులను తిప్పల పెట్టేదానికి. సిసి కాకి బట్టల కద్దరు తీస్తున్నావు కదరా అని తిట్టుకుంటున్నారు ముచ్చటెరకైన నాలుగో సింహాలు. ఇవాళ మా తాతయ్యతో బయలుదేరుతున్నాడు. కనీసం చెప్పిపోదామని కూడా యాద్ మర్చిండా ఏంది? తాత ఎటో పోతావు? ఓ నీ మీద మన్ను పోయా, ఒర్రకు. నేను పోతానా, ఇంటికాడ అంతా ఫైలంగా చూసుకో. చూసుకుంటా గాని మన ఇంటి పక్కకున్న అల్లం వెల్లిగడ్డ సూరమ్మకు 100 రూపాయలు ఇవ్వమన్నా, ఇచ్చినావా? ఆఫీస్ కత్తా అంటే అడిగింది. ఓ నీ 100 రూపాయల ముఖం అంగడికి పోను. వేలు లక్షల రూపాయలు నేను తీసుకొని పోతాంటే 100 రూపాయల ముచ్చట మాట్లాడతావు. అయ్యా రాములు, నీ ఎవ్వారము ఆశ బారెడు, ఆలోచన బెత్తడన్నట్టే ఉంటది. లక్షలంటావు, కోట్లంటావు, ఆఖరికి చిల్లి గవ్వ కూడా రాదు గాని కథలు పడకుండా ఆ సూరమ్మకు 100 రూపాయలు ఇచ్చిపో. ఒర్రకే తల్లి, నేను చిన్నగా తప్పించుకొని పోతాంటే నాకు తలకే నొప్పి తలిగినావు. తాత నాకు చెప్పకుండా మంచిదే గాని మన ఇంటి వెనక పక్కకున్న చంద్రమ్మకు చెప్పిపో. నేను ఇంటికి లేట్ అయితే కోళ్ళు అన్నగా అమ్ముతుంది. ఓ నేను ఇట్లా మన్నుపోయా కదా, ఇలా ఆగం చేసి తట్టే ఉన్నావు. చంద్రమ్మ పింఛన్ పైసలు అవ్వోటి ఇవ్వటి కూడా పెట్టిందట. బగ్గ కాపాయం చేస్తుంది. అయితే ఏంది? దగ్గర ఇగో ఇప్పుడే 76,000 రూపాయల దాకా అప్పు తీసుకొని పోతానా. ఇగో నువ్వు నా ఎంబడి పడకుండా నాగం చేయకాగు. నేను ఎవరో తెలియకుండా నేను పోతా అంటేనేమో నా ఎంబడి పడతాను. ఏంది? చంద్రమ్మ దగ్గర కూడా అప్పు తీసుకున్నావా? ఎందుకే నీకు గన్నిగానం పైసలు? ఏమన్నా భూములు సాగలు కొంటున్నావా, లేకపోతే వానికి వీనికి తాగుడు పట్టించి ఖాతాలు పెట్టినావా? తాగుడు లేదు ఏం లేదు కానీ నువ్వు లొలి చేయక ఆగే పిల్ల, నీ దండం పెడతా. అగో మందికి ఇచ్చిరా అంటే వాళ్ళ దగ్గరనే తీసుకున్నా అంటున్నాడు, మళ్ళా ఒర్రకొర్రకు అంటాడు. ఇంతకు ఈయన ఏం చేస్తున్నాడు? ఎక్కడికి పోతున్నాడు కావచ్చు? తాత నువ్వు అసలు ఎటు పోతున్నావు? ఎందుకమ్మా ఊరు మొత్తం షాటింపేస్తావా? మా తాత ఫలాని ఊరుకు పోయిందని ఎవరికి చెప్పు లేదు. నేను ఏరే దేశం పోతాను. ఏంది దేశం పోతున్నావా? అరే తాత, దేశం పోయేటోడు ఇంటి చుట్టూ ఇరుగు పొరుగు అందరికి చెప్పి కండ్ల నీళ్లు తీసుకుంటా పోతారు. కానీ నువ్వెందే ఎవరికి చెప్పక చేయకేందో దొంగని తీరే పోతున్నావు? మరి అప్పులు తీసుకున్నాడు వేరే దేశం పోతానా అంటే బ్యాండ్ సప్పులతో సాగదోలుతారు అనుకుంటున్నావా? తోలు తీసి డప్పు మలుతారు, అప్పు కట్టేదాకా చెట్టు కట్టేసి చీరుతారు. ఎరికేనా? అందుకే ఎవరికి చెప్పకుండా నేను ఏరే దేశం పోతాను. అంటే ఇప్పుడు నువ్వు తప్పుకుంటే ఎవరు కట్టాలి అన్ని అప్పులు? ఇన్ని రోజులు మంచిగా ఉండి ఇప్పుడు అప్పులు ఎగ్గొట్టి పోతే అందరూ తూ అని తుప్పు ఉంచారు అనే ముఖం మీద. ఎందుకు ఉంచుతారు? మెచ్చుకుంటారు. నాకే ఇంకా మంచి పేరు వస్తుంది. అప్పులు తీసుకొని ఎగ్గొచ్చి ఏరే దేశం పోయిందని మెచ్చుకుంటారు నన్ను. ఎవరు చెప్పిర్రా యానికి ఇంటికి రంగల్లా ముచ్చట? ఎవరో చెప్పుడైంది. దేశంలో నీరవ్ మోడీ, మాల్యా మహారాజుల అసంటోళ్ళు 36 మంది ఉన్నారు అప్పులు ఎగ్గొచ్చి ఏరే దేశం పోయిన వాళ్ళు. చూడుప వాళ్ళకు ఎంత మర్యాద ఇలువ ఉన్నదో. బోర్ని బరి తెగించుడు పాడుగాను, వాళ్ళ లెక్క అప్పులు తీసుకొని ఎగ్గొడితే ఇలువ ఉంటుందానే? ఇలువ అన్నారనా? దొరికితేనే దొంగ, దొరకకపోతే మంచిగా కాలు మీద కాలు వేసుకొని దర్జాగా బతకవచ్చు. అట్లనా తాత? అయితే ఆగు. కుక్కలవేనన్నా అల్లవెల్లిగడ్డ సూరమ్మ, సదయ్య బాబాయ్, ఓ మల్లయ్య మామ, మీ దగ్గర అప్పులు తీసుకొని మా తాత దేశం పోతున్నాడే, రండి. నేను భయపడను అనుకుంటున్నావా? అంత ఉత్తరే పిల్ల ఎవరి దగ్గర అప్పు తీసుకోవాలి?
ఇగో సంచిలో అన్ని కాగితాలు అవి నిజం అనుకున్నావా పిల్ల? ఆ, మరి ఉత్తగా పోయేటో నీ ఓక అప్పులు లేచిపోతున్నాను ఎందుకు ఎత్తులు చేస్తున్నావు మరి? అప్పులు ఎగ్గొచ్చి ఏరే దేశాలు పోయిన వాళ్ళకే మస్తు తెలివి ఉన్నదట, వాళ్ళకే మళ్ళీ అప్పులు ఇస్తున్నారట పిల్ల. అట్లా అయిదాం అనుకుంటే నువ్వు కంటే కారం పోసినట్టే చేతివి నేను వచ్చా మనువాడ. నువ్వు దేశం విడిచిపెట్టిపోయిన వాళ్ళ గురించే చెప్తున్నావు గానీ బ్యాంకులకు సర్కార్లకు అప్పులు ఎగ్గొట్టి దేశంలోనే ఉన్న వాళ్ళ గురించి తెలియనట్టున్నది నీకు. అందుకే కదా నేను దొరకకుండా పోతా అన్నది. నాకే మస్తు విలువ ఉండు దేశంలో. దేశ ప్రధానమంత్రి కూడా నా గురించి మాట్లాడు. దేశంలో ఉన్న రాజకీయం అంతా నా చుట్టే తిరుగు. అడిగేటోళ్ళు లేక ఇగో నీ అసొంటోళ్ళు తయారైతున్నారు, కోట్ల ఎగనామం పెడుతున్నారు. ఇదే గనక పబ్లిక్ తెలుసుకున్న రోజున నీ అసొంటోళ్ళ పని పడతారు. దేశ నాకెందుకు అప్పులు? నేను చేస్తాను అప్పులు. చూసినారులా పెద్ద పెద్దోళ్ళు చేసిన అప్పులకు ఎసొంటి విలువ ఉన్నదో. అవి ఎగ్గొట్టినా కూడా కంపెనీలకు లాభాలు రాకున్నా కూడా ఆ అప్పులు తీర్చడానికి మళ్ళా అప్పిస్తారు కానీ వసూళ్లు మాత్రం చెయ్యరు. అందుకే కదా మన దేశం పబ్లిక్ గిట్లున్నది. నాకు చిన్నప్పుడు మస్తు కలలు వచ్చేటిలా. ఇగో బాట పొంటి నడుచుకుంటా పోతా అంటే ఓ పెద్ద సంచిలో పైసలు దొరికినట్టు, దాంట్లో కట్టల కొద్ది నోట్లు ఉన్నట్టు, పొలం పని కాడికి పోతే కాల్వ కట్ట కింద బంగారు కడ్డీలు నాకు ఒక్కదానికి దొరికినట్టు గట్ల కలలు వచ్చేటి. ఒక్కోసారి పగటిలు నడుచుకుంటా పోతా అంటే కూడా కళ చూసేది. ఇగో చూసినట్టు నిజంగానే కనిపిస్తున్నట్టు అనిపించదుల్లా. కానీ వాళ్ళకన్నా గట్ల దొరుకుతాయుల్లా? సాధ్యమే కాదు కదా. కానీ గీడ చూడురులా ఎంత బంగారం దొరికిందో. చూడు ఎట్లా మెరిచిపోతున్నాయో బంగారు బిల్లలు. అన్ని కలిపి మొత్తం 20 కిలోలు ఉన్నాయట. సూర్యాపేట జిల్లా అమరవరం అనే ఊళ్ళే గురువారెడ్డి అనేట ఆయన ఇంట్లో తవ్వితే బయటపడ్డ ఈ బంగారు బిల్లలు. అమ్మా ఇంట్లో బొందే వాళ్ళదా వీర్రు? మరి తర్వాత ఏం చేసిర్రు? అప్పుడు తీసి బయట పెట్టారా? మరి అక్కడనే పెడితే మళ్ళా ఎవరు బయటికి తీసిర్రు? వాళ్ళు వచ్చి తీసిరా? మీరు తీసింది కదా, మీరు ముట్టుకున్నది కదా. ఎవరు చెప్పారు అసలు వాళ్ళకి? పోలీసులకి వాళ్ళకి ఎవరు చెప్పారో మాకు తెలవదు. ఇన్నారా? ఎవరు చెప్పిర్రో ఎక్కడ దొరికినాయో తెలియదు గాని 4 మేకలు కోసి పూజలు చేసి గుప్త నిధులు తవ్విర్రాట అదే ఊళ్ళే. ఇంతగానం దొరికినాక నోరు ఆగుతుందా? ఎవల చెవుల పడ్డదో ఆఖరికి పోలీసుల దాకా చేరింది ముచ్చట. కథం పోలీసులు వచ్చి తవ్వితే బయటపడ్డాయి. ఆశపడి దాచి పెడితే కేసుల పాలయ్యే కాడికి వచ్చింది కదా. ఇంత పెద్ద తతంగం జరిగింది కదా. ఆఖరికి తీసుకుపోయి వాటిని పరీక్ష చేస్తే రాగి ఇత్తడి కలిపి చేసిన ఉత్త బిల్లలేనాట. చూడుండ్రి ఎట్లున్నదో. ఉన్నది బాయే, దాచుకున్నది బాయే, ఇటు కేసుల పాలాయే. దాచింది కూడా బంగారం కాకపాయే. ఏం ఆశలో ఏం పాడో కదా. అమ్మో ఎండలుల్లా, బయటికెళ్ళ అవసరం లేదు, ఇంట్లుండ తరం కాదు. బయట ఎండమంట, ఇంట్లో ఉడకపోతా. పొయ్యిలో కట్టె పెట్టి పొయ్యి మీద కూర్చున్నట్టే అవుతున్నది. సరే ఈ ఎండాకాలం అన్నప్పుడు గట్లనే ఉంటది అనుకోవచ్చు కానీ ఈ ఎండ దెబ్బకు నీళ్లు జాడకు లేకుండా అవుతున్నాయి కదా. ఎట్లా బతుకుతారో ఏందో పోన్రి. వామ్మో ఈ ఎండలు ఏమెండలులా. బయటికెళ్ళ వర్షం లేదు, ఇంట్లుండ తరం కాదు. బయటికి పోతే ఎండమంట, ఇంట్లుంటే ఉడకపోతా. పొయ్యిల కట్టెలు వెచ్చి పొయ్యి మీద కూర్చున్నట్టే అవుతున్నది. సరే ఎండాకాలం అన్నప్పుడు అట్లనే ఉంటది అనుకోవచ్చు గాని ఈ ఎండ దెబ్బకు నీళ్లు జాడకే లేకుండా అవుతున్నాయి కదా. ఎట్లా బతుకుతారో ఏమో పొర్రి. పాపం ఊరంతా పిల్ల జల్ల ముసలి ముత్క అందరు కలిసి నీళ్ల కోసం ఎట్లా పోతున్నారో చూడుర్రే. బిందె అడ్డ చెంబు గిన్నె గిలాస ఏదుంటే అది చేతుల పట్టుకొని కిలోమీటర్ల కొద్ది నడుచుకుంటా పోతున్నారు. మరి ఆ పోయిన కాడనన్నా మంచి తేట నీళ్లు దొరుకుతున్నాయా అంటే అది కూడా లేదు. పశువులు కూడా తాగని మురికి నీళ్లు వాళ్లకు మహాప్రసాదం అవుతున్నాయిలా. ఆదిలాబాద్ జిల్లా అడవి బిడ్డల ఎండాకాలం గోస ఇది. ఆదిలాబాద్ రిపోర్టర్ మా అంజన్ నడుచుకుంటున్నాడు. ఇందా ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఇక్కడ నుంచి నీళ్ళు తీసుకెళ్తున్నారు? ఎన్ని గంటల కంటే రాత్రి 4 అవుతుంది, 2 గంటలు అవుతుంది. 2 గంటలకు పిక్సలు వేస్తున్నాం సార్. 2 గంటలకు లేస్తే ఇది 6 అవుతుంది ఇక్కడ బాయిలోనే. మళ్ళీ పోయి వంటలు చేయాలంటే ఇక 12 అవుతుంది. వంటలు చేసి తిని రావాలంటే మాకు ఏం పనులు లేదు, నీళ్ళదే ఒక పని ఉన్నది సార్. ఎండాకాలం అంతా నీళ్ళదే పని. విన్నారా?
నీళ్లు తప్ప ఏరే పనే లేదట. ఎర్రటి ఎండల చెట్టు పుట్ట వాగు వంక దాటుకుంటా ఇగో గిసొంటి శనివెల్లల్లా నీళ్లు తోడుకొచ్చుకుంటున్నారు. ఈ మురికి నీళ్ళే వాళ్లకు పన్నీర్లు. సర్కార్ వేసిన బోర్లు ఎండిపోయినాయి, బాయిలు అడిగంచినాయి. అడవిలలో ఉన్న శలిమెలే ఆదుకుంటున్నాయి. ఒక్క కాడాని కాదుల్లా జిల్లాలో ఉన్న అన్ని జాగాలలో ఇట్లనే ఉన్నదట. ఐటీడీ ఆఫీసర్లు ఎమ్మెల్యేలు ఎవ్వరు ఇంతవరకు పట్టించుకునేలే లేరాట. ఇప్పుడే ఇస్తున్నది అంటే ఇంకా ఎండలు ముదురుతున్న కొద్ది వీళ్ళ పరిస్థితి ఎట్లుండాలే తలుసుకుంటేనే మనకు దూపైతున్నది కదా. మరి మిషన్ భగీరథ పైప్ లైన్లు వేసటానికి ఏం అడ్డం వచ్చిందో తెలియదు గాని అడవి బిడ్డలు మాత్రం మస్తు గోసపడుతున్నారు అని అనుకుంటున్నారు ఎండాకాలం నీళ్ళ గోసలు ఎరుకున్న పబ్లిక్. టిక్కుటాకుకు కోర్టు వాతలు లేకుండా చేయాలని ఇచ్చింది ఆర్డర్లు. రాహుల్ సార్కు స్పీచ్ తిప్పలు, కురియన్ చెయ్యబట్ట అయ్యిండు నవ్వుల పాలు. మహబూబ్ నగర్ లా తిక్కలోడి చేసిండు ఆగం ఆగం. గోడలు వలిగిపోయినాయి చూడురి ఎంతగానం. విలేకరులకు దునియా అవార్డులు ఒక్కసారి చూడుర్రి వార్తలు తెచ్చుడెంతున్న కష్టాలు. ఇంట్లోనే వెళ్ళింది బొచ్చడంత బంగారం, పోలీసులు వచ్చి పట్టుకపోతే ఎట్లుంటది ఎవ్వారం. అప్పులు వేసి పారిపోతానంటున్న రాములు. దగ్గర ఇగో ఇప్పుడే 76,000 రూపాయలు దాకా అప్పు తీసుకొని పోతాను. ఇగో నువ్వు నా ఎంబడి పడకుండా నాకం చేయకాగు. గివుల్లా ఇవాళ మేము పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళా జోర్దార్లా కలుసుకుందాము. జోకుడు వార్తలు కావి జోర్దార్ వార్తలు చూసుకుంటూనే ఉండురి హెచ్ఎం టీవీ. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు మీ స్వప్నం ఫలిస్తుంది ఫలప్రదంగా. 39 సంతాన సాఫల్యత కేంద్రం. మలబార్ గోల్డెన్ డైమండ్స్. నగల VA లో కూడా 50% నేను భరిస్తాను. ఐ రెస్పెక్ట్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ.